హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా శ్రీలక్ష్మి గారు. హరిప్రియ గారు, సంక్రాంతి రోజు ధనుర్మాసం అంతా ముగ్గులు వేస్తూ ఉంటారు. ముగ్గులు ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడతారు, రంగులు వేస్తారు, ముగ్గులో పువ్వులు పెడతారు. అసలు ముగ్గులకి గొబ్బెమ్మలకి సంబంధం ఏంటండి? చాలా మంచి ప్రశ్న. అయితే అమ్మా, మనకి వామన అవతారంలో బలి చక్రవర్తి ప్రస్థానం మనకి తెలుసు కదా. తెలుసండి. అయితే వామనుడు వచ్చి బలి చక్రవర్తికి 3 దానాలు తీసుకోవడము, ఒక దానంతో భూమిలోకి వెళ్ళిపోవడము, ఒక పాదం నెత్తి మీద పెట్టి భూమిలోకి వెళ్ళిపోయే ముందు అక్కడ మనకి ఈ ప్రస్తావన, భూమి ఒక పాదము ఆకాశము, మూడో పాదం ఏంటంటే ఆయన నెత్తి మీద పెట్టమని చెప్తాడు. ఆ నెత్తి మీద పెట్టేటప్పుడు ఆ వామనుడిని ఒక చిన్న ప్రశ్న అడుగుతాడు. ఏమనంటే, నేను భూమిలోకి వెళ్ళిపోతున్నాను కదా, మరి నీకు దానాలు ఇచ్చేశాను, నేను పాతాళంలోకి వెళ్ళిపోతున్నాను, అయితే నాకు ఎప్పుడు మోక్షం అనేది వస్తుంది, అంటే నీ దరికి ఎప్పుడు చేరుతాను, ఎప్పుడు నీ పాదం నా నెత్తి మీదే ఉండేలాగా ఏదైనా వరం ఇవ్వము అని అడుగుతాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఏమని వరం ఇస్తాడంటే, సంవత్సరంలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి, మకర సంక్రాంతికి సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశికి వచ్చేటప్పుడు ముందు రోజు అనగా భోగికి సంక్రాంతికి తెల్లవారుజామున సమయంలో నువ్వు భూమి అంతా తిరగచ్చు. భూమి అంతా అంటే భూలోకం అంతా నువ్వు సంచారం చేస్తావు. ఎక్కడైతే ముగ్గులతో గొబ్బెమ్మలతో ఏ గడప ఉండదో ఆ గడపలో నువ్వు ఏది అంటే ఎలా అంటే, వారికి ఏ రకమైన కోరికలు తీరకుండా పీడ ఉండేలాగా అది నువ్వే చూసుకో. అందుకని ఈ వరం నీకు నేను ఇస్తున్నాను. అది భూ సంచారము ఆ రోజు చేస్తాడనమాట. అందుకని ఈ మిగతా అప్పుడు ముగ్గులు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏమిటి? అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు ప్రతి ఒక్కరు కోరుకునేది. ప్రతి ఒక్కరికి అవే కదండి. అది మిగతా సమయంలో మనిషి సహజము, హడావిడి జీవితము, గాబరా జీవితము. కానీ ఈ సంక్రాంతి సమయంలో భోగి నుంచి కనుమ అంటే ముక్కనుమ వరకు ఈ 4 రోజులు కూడా ఏ గడప అయినా సరే, ఏ గుమ్మమైనా సరే ముగ్గులతో కానీ, ఆవు పేడతో కానీ, లేదంటే రంగురంగుల రంగవల్లులతో కానీ లేని ఇల్లులో నీ ప్రవేశం చెయ్యకు. చాలా పెద్ద ఇదే పెట్టాడు, మరి ఏదో పెట్టాలి కదా, నిబంధన పెట్టారు. అందుకని ఎవరైతే ఇవి కోరుకుంటారో వారు తప్పనిసరిగా ఈ పనులు చెయ్యాలి అని. అయితే ముగ్గులు పెట్టడంలో మామూలు ముగ్గులు వేరు, దీనికోసం ప్రత్యేకంగా సంక్రాంతి ముగ్గులు అనేది వేరు. అవునండి, చాలా పెద్ద పెద్ద ముగ్గులు, చాలా పెద్ద పెద్ద నిత్యం వేసే ముగ్గులు ఓపిక ఉంటే పెద్ద వేస్తారు, లేదంటే లేదు. కానీ సంక్రాంతి ధనుర్మాసం మొత్తం ఎంతో విశేషంగా చాలా పెద్ద ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గుల్లో కూడా ఆంతర్యం ఏంటంటే, చుక్కలు కలుపుకుంటూ పెడతారు. మొదటి ఒక చోట మొదలుపెట్టి చుట్టూ కలుపుకుంటూ ఆ కలపడం ఎక్కడ ఆగుతుంది? చివరి ఎండింగ్లో ఆగుతుంది. దీని యొక్క ఆంతర్యం ఏంటంటే, మనలో ఉండే నరాల కలయిక. అది నరాల కలయిక. మన నరాలు మనకి ఎక్కడ మొదలు ఎక్కడ చివర అనేది ఉందా? లేదు కదా. నిజమేనండి. అంటే ఆ మెలికలు మన శరీరంలో అంతర్భాగము. ఇది ప్రాపంచికంగా మాట్లాడుకుంటే అది ఒక్కొక్క మెలిక తిరిగి మనకి ఆయుర్దాయాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇది ఇహలోకానికి సంబంధించి. ఆధ్యాత్మిక పరంగా ఏంటి అంటే కనుక, ఆ ఒక్క ముగ్గు పెట్టడం వల్ల ప్రతి ఒక్క స్త్రీ అంటే నడుము వంచుతుంది, తర్వాత తన చేతులు ఆలవకగా కదులుతూ ఉంటాయి. అందులో మేధాశక్తి అందులో వేసే రంగులు మన జీవితంలో సుఖ సంతోషాలు. ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ప్రత్యేకత మనకి కనిపిస్తుంది. ఒక్కొక్క ప్రత్యేకత కనిపిస్తుంది. అందుకే ఈరోజు తప్పనిసరిగా అన్ని రంగులు వాడతారు. ఈ రంగవల్లికలు అన్ని రంగులు కలగలిపి ముగ్గులు వేస్తారు. ముగ్గు యొక్క ఆంతర్యం ఇది. దానితో పాటుగా ఇంకొక ఆధ్యాత్మిక పరమైన విశేషం చెప్తాను. చెప్పండి. ముగ్గు అనేది మానవుడి భౌతికము, అంటే మనిషి శరీరము ముగ్గు. అయితే దానిలో లోపల నుంచి కలగలుపుకుంటూ తిప్పేది, అందులో తిరిగే మెలికలు భగవంతుడి యొక్క ఆశీర్వాదము, కటాక్షం.
అంటే బ్రహ్మ లీలలు అంటారా? ఆ? లీలలు అంటారా? ఆశీర్వాదమే. లీలలన్నా ఆశీర్వాదం అన్నా రెండు ఇంచుమించు ఒకటే. అంటే అన్ని చిక్కులు అన్ని మలుపులు తిప్పుతున్నారు అంటే ఎన్నెన్నో దాటికెళ్ళినట్టే కదా. Yes. అంటే ఆధ్యాత్మిక పరంగా ప్రతి చిక్కుని మనం ఆలవకగా తిప్పుకుంటున్నాము, ఒడుపుగా దప్పించుకుంటూ వస్తున్నాము. ఒక్కొక్కసారి మనం ముగ్గు చెరిపేస్తాము, కొంతమంది కాళ్ళతో చెరిపేస్తారు. తప్పు. అది చాలా తప్పైన విషయం. తొక్కకూడదు, కాళ్ళతో చెరపకూడదు. అయితే మనం చెరుపుతున్నాము అంటే మనని మనం సరిదిద్దుకుంటున్నాము. తప్పొచ్చింది అనేది మనం తడి చేత్తో. దీని అంతర్లీనం ఏంటంటే ఎక్కడ మనం తప్పిదం చేసినా మనని మనం సరిదిద్దుకోవాలి అనే ఆంతర్యము. సరిదిద్దుకోకపోతే ఆ ముగ్గు రాదు, అసలు కనపడదు, బాగుండదు కదా. మన జీవితం కూడా సరిదిద్దుకుంటేనే బాగుంటుంది. తప్పుల నుంచి ఇంత అంతర్లీనం ఉంది. ముగ్గు అనగానే జస్ట్ 2 అక్షరాల ముగ్గు కాదు ఇది. దీనిలో ఇంత అంతర్భాగం పెట్టారు. తర్వాత ముగ్గు అంటే మనిషి శరీరము, భగవంతుడి బ్రహ్మ, జీవుడు, ఈ 2 కలగలిపేదే సంక్రాంతి ముగ్గు. బ్రహ్మ జీవుడు. మనిషి జీవుడైతే ముగ్గు బ్రహ్మ అంటే విశ్వం, పరమాత్మ. ఈ 2 కలయికే ఆ ముగ్గు అన్నమాట. మరొక విషయం చెప్తాను ముగ్గు గురించి. చెప్పండి అమ్మా. ఇంకొకటి, మనం రథం ముగ్గు వేస్తాము. అవునండి. రథము అంటే మన దేహం. కనుమ రోజు వేస్తాము. అంటే ఈ పరంపరలో, ముగ్గుల పరంపరలో భోగి నుంచి కనుమ వరకు వేసే ముగ్గుల ఆంతర్యం ఏమిటి అనేది, మన లాస్ట్ రోజు వేసే రథం ముగ్గు ఉంటుంది కదా. ఈ రథం ముగ్గు అనేది ఏంటంటే ముందుది ఫస్ట్ భోగి రోజు వేసేది ప్రాపంచికం, తర్వాత 2వ రోజు వేసేది ఆధ్యాత్మికం, ఇహలోకం. మూడోది వేసేది మోక్షం. అంటే రథం మీద మనం స్వామిని చేరుకోవడం దీని యొక్క ఆంతర్యం అన్నమాట. ఒక రోజు ముగ్గు లోపలికి తీసుకొస్తాం, లోపలికి తీసుకుని రథం ముగ్గు వేస్తాం. రథం ముగ్గేసి లోపలికి లాగుతాం. ఇంకొక రోజు ముక్కను రోజు బయటికి, ముక్కను లాస్ట్ రోజు అనమాట. అది ఆఖరి రోజు ఏం చేస్తారు, తీసుకువెళ్ళిపోతారు. ముందు లోపలికి వేసేది ఆధ్యాత్మికం, దేహానికి, జీవుడు బ్రహ్మకి కనెక్టివిటీ. అది కనెక్టివిటీ. లాస్ట్ రోజు ఏంటంటే మనము అంటే ఆధ్యాత్మిక పరంగా చెప్తున్నాను, లాస్ట్ రోజు వేసే ముగ్గు రథాన్ని బయటకు తీసుకువెళ్ళిపోతాము. అంటే మొదటి రోజు ఆరోగ్యపరంగా, ఇహపరంగా, 2వ రోజు ఆధ్యాత్మిక పరంగా, 3వ రోజు మోక్షపరంగా. అంటే ఈ జీవుడు అన్నీ వదులుకొని భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళి నడవాలి, ఆయనతో ఐక్యం అవ్వాలి అని మనం తీసుకెళ్ళి కట్టేస్తామన్నమాట. అసలు ముగ్గుల్లో ఎంత పరమార్థం చెప్పారండి. చాలా గొప్ప పరమార్థమే అనుకోండి. అసలు ముగ్గు అంటే ఇంత ఉంటుందన్నమాట. అందులో రంగులు. ఇది ఆ స్వామివారికి బలి చక్రవర్తికి ఇచ్చిన అనుగ్రహం అన్నమాట. అందుకే ఏ గడప ఖాళీగా ఉండకూడదు, ఏ ముంగిట ఖాళీగా ఉండకూడదు. ప్రత్యేకించి ఈ ముగ్గులు ఈ రోజు పెట్టడం, ధనుర్మాసంలో భోగి, సంక్రాంతి, కనుమకు పెట్టడం గల విశిష్టత అన్నమాట. అది గంగిరెద్దులు వస్తాయి కదండి. గంగిరెద్దుల మీద మనం పాత వస్త్రాలు అవన్నీ ఇచ్చి వాళ్ళకి కొంచెం దక్షిణ ఇచ్చి వాళ్ళ నుంచి మనం ఆశీర్వాదం తీసుకుంటాం కదండి. దాని విశేషం ఏంటంటారు? తప్పకుండా. గంగిరెద్దు సాక్షాత్తు శివస్వరూపము గంగిరెద్దు. అయితే ఈరోజు శివనారాయణులు అంటే శివుడు, కేశవుడు ఇద్దరూ కలిసి, మీకు ఒక కథ గుర్తుందా? స్వామివారిని ఎవరు ఈయన రాక్షసుడు శివుడిని ప్రసన్నం చేసుకుని కడుపులో దాచేసుకుంటాడు. గుర్తొచ్చిందా? కడుపులో దాచేసుకుంటే ఈయన గంగిరెద్దు వేషం వేసుకుని ఎవరు శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ వీళ్ళందరూ కలిసి శివుడిని బయటికి తీసుకురావడం కోసం వినాయకుడి కథలో కూడా ఉందండి. వినాయకుడి కథలో ఉందన్నమాట. అయితే మనం స్వరూపంగా మన ఇంటికి వచ్చిన ఈ గంగిరెద్దు వాళ్ళని ఆ స్వరూపంగా భావించి పాత బట్టలు ఇవ్వకూడదు, కొత్త బట్టలే ఆ స్వామికి. మనం ఏమనుకుని ఇస్తున్నాము? మన ఇంటికి వచ్చిన గంగిరెద్దుని పురాతన నుంచి, మన అమ్మమ్మల కాలం నుంచి కూడా పాత వస్త్రాలే ఇస్తాం కదండి. గంగిరెద్దు మీద వేయకూడదు, ఆ వచ్చిన వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళతో పాటు వస్తారే వాళ్ళకి ఇచ్చేసుకోండి. కానీ గంగిరెద్దు మీద కొంతమంది కప్పుతారు. గంగిరెద్దు మీద కప్పేది, గంగిరెద్దు సాక్షాత్తు శివస్వరూపము. శివుడి మీద మనం పాత వస్త్రం వేసినట్టేగా.
పాత వస్త్రం వేయకూడదు. అంటే తెలుసో తెలియకో ఇట్లా చేస్తున్నారు కానీ తప్పు కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే మన ఇంటికి వచ్చిన గంగిరెద్దుకి శివస్వరూపంగా భావించి దాని మీద కొత్త వస్త్రాన్ని, శక్తి కొద్దీ కొత్త వస్త్రాన్ని కప్పుతారు. లేదు చిన్న కొత్త వస్త్రమైనా, పెద్ద పెద్ద చీరలే పట్టు చీరలే కప్పక్కర్లేదు, ఏదో చిన్నదైనా సరే పాత వస్త్రాలన్నీ గంగిరెద్దు మూట వాళ్ళతో పాటు వస్తారు కదా, వాళ్ళకి మూట కట్టి ఇచ్చేస్తారు. దక్షిణతో సహా ఇవ్వాలి. దక్షిణ లేకుండా ఏది మనకి రాదు అనమాట. దక్షిణాదేవి తాంబూలం పెట్టినప్పుడు కూడా దక్షిణ ఇవ్వాలి, లేదా అంటే అది నిష్ఫలమైపోతుంది. దక్షిణ పెట్టి ఇస్తేనే మనకు సంపూర్ణమైన ఫలం వస్తుంది అనమాట. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ గంగిరెద్దు ఇంటికి వచ్చినప్పుడు గంగిరెద్దును ఆడించేవాడు విష్ణువుతో సమానము. సన్నాయి కొంతమంది ఆడిస్తూ ఉంటుంది. ఆయన బ్రహ్మ. సన్నాయి వాయించే అతను బ్రహ్మ, ఆడించేవాడు విష్ణువు, గంగిరెద్దు శివుడు. శివరూపంలో త్రిమూర్తులు ముగ్గురు వస్తారు మన ఇంటికి సంక్రాంతి సమయంలో. మనం వాళ్ళనిగా ఆ రూపంలో మనం చూడాలి. ఇది శాస్త్రవచనము. అయితే కొంతమంది ఏం చేస్తారంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలు గంగిరెద్దు కింద నుంచి కనుక 3 సార్లు కనుక వచ్చినట్టయితే మన మీద కానీ ఏమైనా నెగిటివిటీ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒక చెడు దృష్టి ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. చిన్న పిల్లలు అయితే దాడతారు కానీ పెద్దవాళ్ళు ప్రదక్షిణ చేస్తారు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తారు. ఈ కాలంలో వెళ్ళలేము అనుకున్న వాళ్ళు 3 ప్రదక్షిణాలు చేసుకుంటారు అనమాట. ఇది చేస్తే కనుక మనలో ఏమైనా చెడు దోషాలు ఉంటే అవి పోయి ఈ రోజు నుంచి మనం పునీతులం అవుతాము. అంటే మనం మళ్ళా పాపాలు చేసుకోవడానికి ఫ్రెష్ అయిపోయాము. వద్దులేండి, పాపాలు చేయొద్దు, మనం పుణ్యాలే చేద్దాం. అదే అనమాట. భగవంతుడికి మన కర్మలన్నీ తొలగించేసినట్టు, స్వామి వారికి అర్పించేసినట్టు ఈ రోజు నుంచి మనం ఫ్రెష్ అనమాట. మంచి పనులు చేసుకోవటానికి, మంచి కర్మలు చేసుకుంటే మంచి ఫలమే వస్తుంది అంతే. మరి ఇంకొకటి అండి, హరిదాసులు వస్తారు. వాళ్ళు హరినామ సంకీర్తనలు పాడుకుంటూ ప్రతి చోటకి వాళ్ళ నెత్తి మీద ఒక కలశం లాంటిది పెట్టుకొని భిక్ష తీసుకుంటా ఉంటారు. ఆ విశేషం ఏంటండి? తప్పకుండా. అయితే ఈ హరిదాసులు వచ్చినప్పుడు మనకి కొత్త పంట, కొత్త బియ్యము వస్తూ ఉంటాయి. అవునండి. కొత్త బియ్యం మనం వెంటనే, అంటే ఇప్పుడు కొత్త బియ్యం అనేది మనకి షాపుల్లో తెచ్చేసుకున్నారు అనేది మనకి తెలియదు. కొత్త అల్లుళ్ళు, అమ్మాయిలు, కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్లతో చాలా అద్భుతంగా చేసుకునేవాళ్ళు. ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ సాంప్రదాయం నడుస్తోంది. అయితే ఇప్పుడు మనకి ఈ సిటీల్లో వచ్చే హరిదాసులకి ఆ కొత్త బియ్యము, కొత్త పంట అనేది మనకి అంత అందుబాటులో ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న బియ్యాన్ని ఈ రోజు పితృదేవతలకి సమర్పిస్తాము. పితృదేవతలకి సమర్పిస్తాము. అందరూ ఇప్పుడు అవకాశం ఉండకపోవచ్చు, ఏంటి పితృ శాపాలు అని పితృదేవతలకి కొంతమంది మూల పెడతారండి. దేవరుణమైన ఒక ఇంత మనం తప్పించుకోవచ్చు కానీ పితృశాపాలను మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. అది ఎవరు గమనించుకోరు. వారికి చేయవలసిన, అందుకే మనకి సంవత్సరంలో 2 సార్లు అవకాశం ఇస్తాడు. ఒకటి మహాలయ పక్షాల అప్పుడు, తర్వాత ఇలాంటి పుష్కరాలప్పుడు, కుంభమేళాలు. మనకి కుంభమేళాలు ఈ రోజు నుంచే, ఈ రోజు నుంచే 45 రోజుల పాటు నడుస్తుంటుంది అనమాట. ఈ అవకాశాలని ప్రతి ఒక్కళ్ళు తెలిసి కానీ, మహాశివరాత్రి రోజు కూడా చేసుకుంటారు కదండి. మహాశివరాత్రి రోజు కాదు, ఆ కృష్ణ ఒడ్డున అటు పవిత్ర నదుల దగ్గర తీసుకోవచ్చు. అలాంటి అవకాశం లేని వాళ్ళకి ఇలా హరిదాసులు వస్తే కనుక మన ఇంటికే వచ్చి తీసుకుంటున్నారు. ఎంత సుఖమైన చాలా మార్గం అండి. అంటే పితృదేవతలు ఎప్పటికప్పుడు మనకి గుర్తు చేస్తూ ఉంటారు, మనకు గుర్తు చేస్తూ ఉంటారు. కాకుల రూపంలో మీరు గమనించారో లేదో, మన ఇంటికి ఏదైనా సరే కాకులకు పెడతారు కదా. పితృదేవతలు ఇది కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా కాకులకి ఇస్తారు కదా, పెడతారు. మనకి పితృదేవతలు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటారు కానీ మనమే పట్టించుకోలేము. ఈ బాధలు పడుతూ ఉండడానికైనా అలవాటు పడతాం తప్ప ఇటువంటి రుణాలు తీర్చుకోవడం అనేది మనం ప్రయత్నం చెయ్యము. కానీ ఇప్పుడు తెలుసుకునైనా సరే యథాశక్తి, పెద్దగా అక్కర్లేకపోయినా యథాశక్తి, ఒక పేద బ్రాహ్మడికి
వారికి స్వయం పాకం అంటారు. అవునండి. స్వయం పాకం కొంతమంది ఇచ్చుకుంటారు, కొంతమంది ఏం చేస్తారు ఇళ్లల్లోనే మూలన పెడతారు. పెద్దవాళ్ళని తలుచుకొని బట్టలు కానీ గారెలు కానీ పరమాణం అవన్నీ చేసి కొత్త బట్టలు పెట్టి పెడతారు. పెద్దలకు నమస్కారం చేసి ఒక కొబ్బరికాయ కొట్టుకుంటాం వాళ్ళ శక్తి కొద్దీ అప్పుడు వాళ్ళు శాంతిస్తారనమాట. కొన్ని దోషాలు తగ్గే అవకాశం ఉంది. అందున ఈ సంక్రాంతి సమయంలో ఈ 3 రోజులు కూడా మినుము నువ్వులు తప్పనిసరిగా తినాలి. మన ఆహార పదార్థంలో తప్పనిసరిగా చేర్చాలి. ఎందుకు అంటే కనుక నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వులు శని భగవానుడికి ప్రీతికరమైనవి. ఇవి తప్పనిసరిగా మనం చేర్చుకోవాలి. ఇంకొకటి మన దీనికి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మన శరీరము చలితో ఉంటుంది, మన వాతావరణం చలి వాతావరణం, ఒంటికి వేడి రావాలి, వాత సంబంధిత దోషాలు పోవటానికి కోసం మనం నువ్వులను ఈ మాసంలో తప్పనిసరిగా తీసుకోవాలి. అది ఇండైరెక్ట్గా అంటే ఆధ్యాత్మిక పరంగా ఏంటంటే శని భగవానుడి ప్రీతి కోసం, శని బాధలను తప్పించడం కోసం ఇవి ఆంతర్యం అనమాట. ఆధ్యాత్మిక మన ప్రతి ఒక్క పండగ కొందరు నువ్వులు ఉండలు చేసో ఏ చేసో గుళ్ళ దగ్గర గోపురాల దగ్గర అందరికీ ఇస్తుంటారు. కొందరు తీసుకుంటానికి భయపడతారు, కొందరు తీసుకుంటారు. ఏంటి తీసుకోవచ్చు అంటారు, తీసుకోకూడదు అంటారు. తీసుకోకూడదు. ఎవరికి దానంగా అంటే ఇప్పుడు నువ్వులు ఉండలు చేసి ఆ దారిని పోయే వాళ్ళందరికీ గబుక్కుని చేతిలో పెట్టేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ శని బాధల్ని దోషాలు పోగొట్టుకోవాలి. అది కూడా తప్పు కదండి. తప్పు అంటే మరి అది చాలా తప్పైన విషయం. మన పాపాన్ని ఇంకొకరికి అంటకట్టినట్టు కదా. అందుకని అలా ఇవ్వకుండా రావి చెట్టు మొదట్లో పెట్టేయండి. మనిషి తినిన దానికన్నా కూడా క్రిమికీటకాదులు చీమలు తింటే వెంటనే పటాపంచలవుతుంది. క్రిమికీటకాలు తింటే తప్ప మార్గం. వాళ్ళు తీసుకుంటారు, తర్వాత కవర్లో వచ్చి సబ్బబ్బా అని పడేసి ఇచ్చిన వాళ్ళని నిందించుకుంటారు కదా. అంటే వీళ్ళకున్న పాపాలు కాక అదనపు పాపాలు కూడా అదనపు పాపాలు తీసుకుంటారు. తర్వాత వాళ్ళకి ఆ దోషం పోలేదు, ఇంకా యాడ్ అవుతుంది. కాబట్టి ఇది చూసినప్పుడైనా సరే, అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మనకి ఏవైనా నువ్వులు ఉండలు ఇవ్వాలి అంటే తప్ప దాన్ని ఏం చేస్తారంటే ఎదుటి మనిషికి ఇవ్వకుండా రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ ఏ చెట్టు మొదట్లోనైనా కనుక పెట్టేస్తే ఆ నువ్వులు దానికి సరిపడా దక్షిణ ఇచ్చి బ్రాహ్మడికి ఇచ్చుకోవచ్చు. మళ్ళీ దోషం ఆయన ఏదో పరిహారం చేసుకుంటారు కాబట్టి అది పర్వాలేదు. దక్షిణతో సహా మంత్ర సహితంగానే దానం ఇవ్వాలి, లేదంటే ఆ దానం నిష్ఫలమైపోతుంది. గుళ్ళో ఏదో మూల పెట్టేసి వచ్చేస్తే కాదు. ఆ తీసుకునే అతనికి కూడా ఆయన మన పాపాన్ని భరిస్తున్నాడు, మన కర్మని తీసుకుంటున్నాడు కాబట్టి దక్షిణ తప్పనిసరిగా ఇవ్వాలన్నమాట. ఎవరి చేతులు ఇచ్చినా కానీ అది మనది పోతుంది అనుకుంటారు, కానీ అది చాలా దోషము. ఇక నుంచైనా రావి చెట్టు మొదట్లో పెట్టండి. క్రిమి కీటకాదులు చీమలు అవి తింటే అవి తిన్న వెంటనే మనవి ఏవైతే బాధలు ఉంటాయో ఆ బాధలు తీరిపోతాయి. మనిషికి ఇస్తే బాధలు తీరవు, తిట్లు ఇంకా అదనపు అడ్వాంటేజ్ అది అన్నమాట. కాబట్టి ఆ పని చాలా పాపభూషి, చాలా తేలికైన మార్గం చెప్పారు. చాలా తేలికైతే అందరూ పశుపక్షాలకి పెడితే చాలా మంచిదండి. అవును, చాలా సంతోషమైన విషయం అండి. ప్రేక్షకులందరికీ అందరూ అలా చేయండి అమ్మా. నమస్తే.